గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. ఏ బాబు ఎండ మామూలుగా లేదు, చంపేస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న చాలామంది అడిగారు ధర్మవరం క్షత్రియ ఫుడ్స్, క్షత్రియ రెస్టారెంట్, అక్కడ వెళ్ళాక బోర్డు చూసి పేరు చెప్తాను, ఆ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయమని చెప్పేసి ఇప్పుడు ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. మేమందరం అక్కడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో యాజ్ యూజువల్ కార్లో గ్యాస్ పెట్టిస్తున్నాం. అక్కడ చూడండి వర్షం ఎలా పడిపోతుందో, కనిపిస్తుందా మీకు? వర్షంలోకి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. అయిపోయాం, అదిగోండి వర్షంలోకి ఎంటర్ అయిపోయాం. అక్కడి నుంచి కనబడుతుంది మాకు వర్షం, పొగ రోడ్డు మీద నుంచి పొగ కూడా వచ్చేస్తుంది వేడికి. ఇప్పుడు దాకా ఎండ కదా, సడన్గా వర్షం పడుతుంది. ఇప్పుడే వచ్చాను రెస్టారెంట్కి. దిగవే చాలా వేసాలు వేస్తున్నావురా. మహేష్ బాబు కదా, నువ్వు బ్రహ్మానందం కూడా కంపేర్ చేయకూడదు. బ్రహ్మానందం చాలా పెద్ద మనిషి ఆయన. రెస్టారెంట్ అయితే ఇదే. ఇక్కడ చాలా ఉన్నాయి, విష్ణుశ్రీ ఉంది, ఇక్కడ ఏమో క్షత్రియ, ఆ పక్కన విశాల్ అంట. అవి తర్వాత ట్రై చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇందులోకి వెళ్దాం. లోపలికి వచ్చి కూర్చున్నాం ఆ రెస్టారెంట్లో. రెస్టారెంట్ పేరు క్షత్రియ దమ్ బిర్యానీ హోటల్ అంట. అంబియన్స్ ఓకేగా ఉంది, మాస్ హోటల్. అయితే ఐటమ్స్ కూడా ఇక్కడ ఏంటి మాయా, ఇక్కడ ఏదో దెబ్బలా ఉంది, ఏమైంది? మచ్చ పడింది. దెబ్బలా ఉందన్న దెబ్బే తగిలింది. ఏమైంది? ఈ వీడియోలో నాతో పాటు ఈయన కూడా భరించండి. ఏం లేదు, మీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇల్లు ఇటు పక్కన రోడ్డు అనమాట. బాల్ వెళ్ళింది, బాల్ కోసం పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. అటు నుంచి సైకిల్ వాడు వస్తున్నాడు. సైకిల్ వాడిది పైన సైకిల్ ముందు టైర్ పక్కన మడ్గేర్ ఉంటది కదా, వచ్చి నన్ను గుద్దుతే గిర్రమందిరి కింద పడ్డాను. అప్పుడు తగిలింది దెబ్బ. ఇంకా నేను కన్నుపోలేదు. కన్నుపోయి అంటే ఇంకా హ్యాండిక్యాప్ ఫోటోలో ఏదో ఉద్యోగం వస్తుంది, కన్ను ఉండిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీ ఐటమ్స్, డ్రింక్స్. బిర్యానీ చూడండి, నాకు ఇది చూడండి, ఇది ఇక్కడ నాటుకోడి క్రాసింగ్ బిర్యానీ అంట. అంటే ఒరిజినల్ కాదు అని అర్థం దానికి. అంటే క్రాసింగ్ నాటుకోళ్ళు కూడా ఉంటాయి అనమాట. అంటే బ్రీడింగ్ ఏదో మొత్తానికి మనకు తెలియదు. క్రాసింగ్ ఐటమ్స్ చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి, లిమిటెడ్ ఐటమ్స్. అందులో స్టార్ట్ ఇక్కడ గ్రిల్ చికెన్ బాగుంటది అని చెప్పాడు బషీర్ గారు. గ్రిల్ చికెన్ చెప్పాం. గ్రిల్ చికెన్ వచ్చిన తర్వాత దూపుడు బోత్ బిర్యానీ వచ్చేది. గ్రిల్ చికెన్ తినగానే దూపుడు బోత్ బిర్యానీ. ఓకే, మన టేబుల్ మీదే ఉల్లిపాయలు, పెరుగు చట్నీ, నిమ్మకాయలు, ఇదేమో షేరు అనమాట. టేబుల్ మీద పెట్టేశారు. ఇక్కడ మెనూలో చూడండి, ఆల్ బిర్యానీలో కాజు ప్రాన్స్ మిక్సింగ్ అవుతుందంట. వచ్చిన తర్వాత చూద్దాం. ఏంటని డౌట్ ఏంటి? ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఏమొచ్చింది? ఆల్ బిర్యానీ కాదు, ఆల్ బిర్యానీస్ లో కాజు ఫ్రాన్స్ వస్తాయి. బిర్యానీస్ అని రావాలా? ఒకసారి 9 టేబుల్ చెప్పు. 9 టేబుల్ రాదు కానీ ఇక్కడ మెనూ చూపించి మాయా ఇక్కడ మిస్టేక్ ఉంది ఇంక చూడండి. ఇంకా పాప్ వీడు చూసి పడుకుని పోతున్నాడు. గ్రిల్ చికెన్ చెప్పాము, అప్పుడే చెప్పి 30 మినిట్స్ అయింది, ఇంకా రాలేదు. లేచిపోయావా? నిద్ర వస్తుంది. వీళ్ళేమో అడిగేసి వస్తామని చెప్పేసి వెళ్ళారు మా వాళ్ళు. ఎంతసేపు అంటే నేనేమన్నా వండుతున్నానా? వండని ఇలా ఇంకా వరస్ట్గా ఉంది. వచ్చేస్తుంది, కంగారు పడుకో. ఫైనల్లీ ఫుడ్ వచ్చింది. ప్లేట్లు కడుక్కుంటున్నాం. వీళ్ళు నార్మల్ ప్లేట్లు ఇచ్చారు. నువ్వు కడిగేసుకోవాలి. దాంతో నీళ్ళు వేస్ట్ చేయకూడదని నేను కడుక్కుని అడిగించాను అనమాట. ఫస్ట్ ఇదిగోండి గ్రిల్ చికెన్ చెప్పాము. గ్రిల్ చికెన్లో వచ్చేసరికి ఒకటేమో సగం కోడి, ఇంకో సగం కోడిని 3 ముక్కలు చేసి తీసుకొచ్చారు. చాలా టెంప్టింగ్ ఉంది చూడడానికి అయితే. బరే చాలా పెద్ద కోడి, ఇంత లావు కోళ్ళు లోపల ఉడుకుద్దా గ్రిల్ మీద. మా చిన్నోడికి తింటావు నువ్వు, నాకు తెలుసు. కాలిపోతుందిరా. టేస్ట్ చూద్దాం. ఓకే, బాగానే ఉంది. కానీ బేసిక్గా ఇంత లావు కోడి గ్రిల్ చేస్తే ఏమవుతుందంటే లోపల గిదవ్వదు. పర్వాలా, ఓకే, బాగుంది. నేను అంటే మన హైదరాబాద్లో గ్రిల్ మసాలాలు పెరిగితే కొంచెం ఏమైనా దెబ్బేస్తుందేమో అనుకున్నాం, కానీ ఓకే తినొచ్చు. దీని రేట్ అవన్నీ లాస్ట్లో చెప్తా.
ఇదే దూపుడు గొర్రె బిర్యానీ అంట. ఇక్కడ చాలా ఫేమస్, ఎక్కువ మంది చూపించమని కూడా ఇదే అడిగారు. ఇంకోటి ఏంటంటే మనం అక్కడ చదివినట్టు రొయ్యలు కూడా వేసారు ఇందులో. రొయ్యలు, ఎగ్గు, ఇది ఫుల్ అనమాట. ఫుల్లో 1 2 3 4 5 పీసులు వేసారు. టేస్ట్ చూద్దాం. అండ్ ఈ దూపుడు గొర్రె బిర్యానీ ఏంటంటే మనకి మామూలుగా అయితే మార్కెట్లో మటన్ ఆ చర్మాన్ని తీసేసి ముక్కల కింద కొట్టి ఇస్తారు. ఇదేంటంటే చర్మంతో పాటు మనకి నాటుకోడి ఎలా కాలుస్తారు అలా కాల్చేసి దాంతోనే డైరెక్ట్ ముక్కలు కొట్టేసి ఇప్పుడు వండుతారు బిర్యానీ. అంటే ఒక రకమైన స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. చాలా మంది ఇష్టపడతారు, అంతే పర్సంటేజ్ ఇష్టం కూడా పడరు అనమాట. ఒక టైప్ ఆఫ్ స్మెల్ వల్ల. మనం చూద్దాం ఇక్కడ ఎలా అనిపించింది అనేది. ఇదిగోండి మటన్ పీస్, అరే చాలా బాగా కుక్ అయిందిరా. ఇదిగోండి తోలు చెప్పాను కదా మీకు తోలు అని, అది తోలు ఇదే. మనకి స్కిన్ చికెన్ అలాగా స్కిన్ మటన్ అనమాట ఈ తోలు. నేను తిన్ను, నాకు అంతగా నచ్చదు ఇది పక్కన పెడదాం. పీస్ అయితే ఓకే, మరీ మెత్తగా లేదు, పర్లేదు, బాగుంది. ఎండు మిరపకాయలు వేసారు, చిట్టు ముత్యాల రైస్ అనమాట. అలాగే ప్రాన్ని రొయ్య పెట్టుకుని టేస్ట్ చూద్దాం. నేను చెప్తున్నాను మీకు, అప్పుడే సగం తినేసింది. తినరా నాన్న, తిను. బాగుంది. చుట్టుముత్యాల రైసు, మటన్ ఫ్లేవర్ చాలా బాగుంది. అంటే ఎర్రగా ఉంది కదా, విపరీతమైన స్పైసీ ఉంటుందేమో, ఎర్ర కారం అనుకున్నాను. అంత స్పైసీ లేదు, నార్మల్ గా ఉంది. అంటే నాటు బిర్యానీ ఫుల్ నాటు. ఎటువైపు వచ్చినప్పుడు తినొచ్చు. నెక్స్ట్ ఇందులోకి షేర్వా పెరుగు చట్నీ. నాకు ఈ టైప్ ఆఫ్ షేర్వా నచ్చడం మీకు తెలుసు. పెరుగు చట్నీ వేసుకుని తిన్నాం మంచిగా చిక్కగా. క్యారెట్లు, ఉల్లిపాయలు అన్నీ వేసి చేశారు. ఇదిగోంటే జీడిపప్పులు కూడా గట్టిగా వేసారు, మెత్తగా ఉన్నాయి. అందులో పెట్టుకుని పెరుగు చట్నీ బాగా కలుపుకుని టేస్ట్ చూద్దాం. ఒరే నేను మొక్క ఒకసారి చూపించేలా చూస్తారు అయిపోయింది. పెరుగు చట్నీ వేసుకున్నా చూస్తారు మొత్తం అయిపోయిందండి రా. తినరా బాబు, తిను. పెరుగు చట్నీతో కమ్మగా వెళ్ళిపోతుంది. ఇది చిట్టు ముత్యాలు చికెన్ బిర్యానీ అనమాట. బేసిక్గా నేను మిక్స్డ్ అడిగాను. మిక్స్డ్ అడిగితే ప్రతి దాంట్లో రొయ్య వస్తుందండి, మన దగ్గర మిక్స్డ్ ఉండదని చెప్పారు. ఎంత ఉందంటారా పీసు? చాలా పీసులు వేసారు, కానీ ఇందులో పీసులు అయితే ఎక్కువే పడ్డాయి. క్వాంటిటీ కూడా ఫుల్కి ఈజీగా 2 తినేచ్చు. ఇది కూడా సేమ్ చూడడానికి అయితే కలర్ అలానే ఉంది, ఎర్రగా. ఇది ప్రిపరేషను మన రెగ్యులర్ ప్రిపరేషన్ కాదురా వలి, ఇది మొత్తం ప్రిపరేషన్ వేరే, అందుకనే ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది. ముక్క చూసారా, ముక్క చాలా మెత్తగా ఉంది. పలావ్ కాదు ఇది మొత్తానికి వేరే ఏదో. ఇది చికెన్ పెట్టుకుని రొయ్య పెట్టి జీడిపప్పు పెట్టి ఉల్లిపాయ పెడదామంటే ఎంత ముక్క ఉందేంట్రా. కాబట్టి ఉల్లిపాయ ముద్ద పెట్టుకున్న తర్వాత కొరుకుదాం. అందులో నిమ్మకాయ పిండి అలాగా ఓ దెబ్బ కలిపి టేస్ట్ చూద్దాం. రొయ్యలు ఎఫెక్ట్ రా, నరం కూడా తీయట్లేదు దీని రొయ్య మీద. ఆ రొయ్య నీసు వాసన ఉంటుంది చూసావా, అది గట్టిగా తగిలింది రొయ్య వల్ల. వేస్తున్నారని ఆనందపడాలా, ఎలా ఉన్నాయంటే బాధపడాలి అర్థం కావట్లేదు. ఉత్తి రైస్తో బాగుంది. చికెన్ పీస్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఆ రొయ్య తగులుతుందో ఆ నీసు వాసన వస్తుంది, రొయ్య నీసు వాసన. టేస్ట్ అయితే ఆ రొయ్య తప్ప రైసు చికెన్ పీస్లో ఫ్లేవరు రెండు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకే, ఎటు పక్క వస్తే ట్రై చేయొచ్చు. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాను మా. టేస్ట్ అయితే ఓకే, అంత హైప్ ఇచ్చినంత ఏం అనిపించలేదు నాకు. ఆ రొయ్యలు చూసేసరికి నాకు ఏదైనా అనిపిస్తుంది. తప్పదు, ఒలిపించుకోవాలి. మేము 30 కేజీలు రొయ్యలు అలవడానికి మాకు పొద్దునుంచి సాయంత్రం పట్టుద్ది. మరి వీళ్ళకి ఎక్కువ క్వాంటిటీలు ఉంటాయో ఇంకా ఏంటో కానీ ఆ రొయ్యలు చూస్తే నాకు ఇది అనిపించింది. టేస్ట్ అయితే ఓకే. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. బిల్ ఎంత చెప్తాను, ఒక నిమిషం. బిల్లు చూసుకుంటే తందూరి చికెన్ ఫుల్ 400 బాగుంది. దూపుడు బిర్యానీ 400 ఓకే. చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ 220. రేటు పరంగా అయితే సూపరు. టేస్ట్ అంటారా, రొయ్యలు ఎఫెక్ట్ పడ్డాయి. థమ్స్అప్ లీటర్ 50, గుడ్డు వాటర్ బాటిల్ 20, మొత్తం అంతా కలిపి 1090 రూపాయలు అయింది. ఎలా అనిపించిందిరా నీకు టేస్ట్? ఓకే అంట. మీకు ఎలా అనిపించింది రా? చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఓకే, సరదాగా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. మీరు మాత్రం కింద కామెంట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మయ్య. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.